శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. అష్టమి తిథి ఉదయం 7:38 వరకు, అనంతరం నవమి. స్వాతి నక్షత్రం రాత్రి 1:44 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. సాధ్యయోగం రాత్రి 10:18 వరకు, అనంతరం శుభం యోగం. భవకరణం ఉదయం 7:38 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు సాయంత్రం 4:27 నుండి 6:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. నేటి వర్జ్యం ఉదయం 6:15 నుండి 7:57 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, నేటి తిథి అష్టమి సూర్యోదయమైన కొద్ది ఘడియలకు పూర్తయి నవమి వస్తుంది. ఈరోజు వారం బుధవారం. గ్రహాలలో చాలా విశిష్టమైనటువంటి స్థానం కలిగిన 4వ గ్రహమైనటువంటి బుధుడి యొక్క ఆధిపత్యం కలిగినటువంటి వారం ఈ బుధవారం. ఈ బుధవారం నాడు విష్ణుదేవతాత్మకమైనటువంటి దేవతారాధన, అంటే ముఖ్యంగా రామారాధన, నృసింహారాధన, కృష్ణారాధన చాలా విశేషమైనటువంటి ఫలవంతం. అదే కాకుండా మనకి జ్యోతిష్శాస్త్రంలో ఒక గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఆ గ్రహం యొక్క అధిష్టాన దైవం యొక్క ఆరాధన విశేషంగా చెప్పబడింది. బుధుడి యొక్క అధిష్టాన దైవం విష్ణుమూర్తి కనుక అటువంటి అధిదేవత ప్రత్యధి దేవతలను కూడా మనం గమనించినట్లయితే విష్ణువు మరియు నారాయణుడు, అంటే మొత్తంగా విష్ణాత్మకమైనటువంటి గ్రహం, విష్ణాత్మకమైనటువంటి దేవత అధిష్టానంగా కలిగినటువంటి గ్రహం ఈ బుధగ్రహం. కాబట్టి ఈనాడు రామారాధన, నృసింహారాధన చాలా విశేషమైనటువంటి ఫలవంతం అని చెప్పవచ్చు. అందులో నవమి తిథి శుక్లపక్ష నవమి, రాముడి యొక్క జన్మతిథి ఈ నవమి. ఈనాడు రామరక్షాస్తోత్ర పారాయణ చేయటం, రామ దర్శనం చేయడం, రాముడికి తులసీ దళాలతో అర్చన జరిపించడం, అదేవిధంగా వడపప్పు పానకాన్ని నివేదించడం వల్ల సమస్తమైనటువంటి ఈప్సితాలు చక్కగా సిద్ధిస్తాయని చెప్పవచ్చు. అంతేకాకుండా సంప్రదాయంలో ఐశ్వర్యం రామ పూజనాత్, అంటే రాముడి యొక్క పూజ వల్ల మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇక్కడ ఐశ్వర్యం అనేటటువంటి శబ్దం దేనికి సంకేతము అంటే, ఐశ్వర్యం అంటే కేవలం ధనమో ధాన్యమో లేదా బంగారమో కాదు. ఐశ్వర్యం అంటే ఏదైతే మనకి సుఖాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చేటటువంటి సంపద ఉంటుందో, ఏది ఉంటే మరొకటి కావాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ఉండేటటువంటి ఆ సమృద్ధి ఉంటుందో దాన్ని ఐశ్వర్యం అని శాస్త్రంలో చెప్పబడుతుంది. అటువంటి రామానుగ్రహం ఉంటే మరి ఏ ఇతర పెద్దలు అంటారు, సంకీర్తన చేస్తూ త్యాగరాజ స్వామి వారు గ్రహబలమేమి చెయ్యు రామానుగ్రహ బలమున్నా అంటారు. అంటే రాముడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మిగతా గ్రహాల యొక్క దోషాల గురించి కానీ వాటి బలాల గురించి కానీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అటువంటి రామనామం కూడా చాలా విశేషమైనది. ఈనాడు రామరక్షాస్తోత్ర పారాయణ చేయలేనటువంటి వాళ్ళు, అదేవిధంగా రామ దర్శనం చేయలేనటువంటి వాళ్ళు యథాశక్తిగా శ్రీరామ అన్నటువంటి ఆ నామాన్ని యథాశక్తిగా మనస్సులో మననం చేసినా చాలు, జపం చేసినా, పారాయణ చేసినా విశేషమైనటువంటి ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. మరొక విశేషాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రదోషే హరిమ్న పశ్చాత్ నృసింహం రాఘవం వినా అని మనకి ఆగమశాస్త్రం ద్వారా చెప్పబడుతున్నటువంటి విషయం. హరి దర్శనం ఎప్పుడు, విష్ణువు యొక్క దర్శనం ఎప్పుడు కూడా పగలే చేయాలట. ప్రదోష కాలంలో శివ దర్శనం చేయాలి. ఒకవేళ విష్ణు దర్శనం కనుక చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రదోష సమయం యందు, రాత్రి యందు ఏ దేవత దర్శనం చేయాలి అంటే ప్రదోషే హరిమ్న పశ్చాత్ నృసింహం రాఘవం వినా, అంటే ప్రదోషకాలంలో నృసింహ దర్శనం చేయవచ్చు, రామదర్శనం చేయవచ్చు. సర్వకాల సర్వావస్థల యందు కూడా మనందరినీ కూడా రక్షించేటటువంటి భక్త సులభులు రాముడు, నృసింహుడు. అటువంటి ప్రదోషకాలంలో కూడా వాళ్ళ దర్శనం చేయవచ్చు. అటువంటి రామ నృసింహుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరొక్కసారి ఆ రామనామాన్ని, నృసింహనామాన్ని స్మరిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ అంశానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం
గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి అష్టమి, ఉదయం 7:38 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ నవమి. వారం సోమవారం లేదా బుధవారం. నక్షత్రం స్వాతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, అస్తంగత్వం. రవి సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో. శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో. చంద్ర సంచారం తులాక్షేత్రంలో. రాహు సంచారం కుంభక్షేత్రంలో. శని సంచారం మీనక్షేత్రంలో. కుజ సంచారం వృషభ క్షేత్రంలో. బుధ సంచారం మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక భీతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. విమర్శలకు గురేటువంటి సంఘటనలు మానసిక వేదనకి గురి చేస్తాయి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు భాగస్వాములతో వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలకు విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు నియంత్రించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని కార్యక్రమాలు ప్రారంభించి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపారంగం వారికి ఆర్థికంగా దగ్గరవుతాయి. విద్యార్థులకి శుభ సంకేతాలు విద్యాపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా క్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక బలం, ఆరోగ్య బలం పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మిత్రులతోటి సఖ్యత కలిగి ఉంటారు. బంధువుల ద్వారా ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. సంతోష సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి ఉత్తేజం పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, భగవద్గీత పఠనం, శ్రవణం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు.
మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఇతరులను నమ్మి మోసపోయేటువంటి సంఘటనల ద్వారా మానసిక వేదనకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు మహిళలకు పనికిరావు. స్థిరత్వం తగ్గుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. సంఘర్షణలు ఉన్నప్పటికీ, విభేదాలు ఉన్నప్పటికీ ఇతరులతో నేర్పరితనంతో మెలిగి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఎదుర్కొంటారు. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకుని ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి, కొనసాగించి, పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై లాభాలు గుణించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిలో నెలకొంటాయి. వ్యాపార విషయాలకై తహతహ పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి నైపుణ్యం పెరుగుతుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం, ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి లాభాలతో కూడినటువంటి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారు ఆహ్వానిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై రాజకీయ రంగం వారికి పట్టు కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రం పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ గతంలో ఆశించినటువంటి ప్రయోజనాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇప్పుడు ఉపకరిస్తుంది. సాధ్యాసాధ్యాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు అనుకూల పరిస్థితులు గృహపరంగా సంతోషానికి దారితీస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా కూడా కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా మానసిక చిరాకులు వృత్తిపరంగా తగ్గుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు వృత్తిలో ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై
ఆనందకరమైనటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా నెలకొంటాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సమస్యలు, చిక్కులు ఆకస్మికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. అవమానకర సంఘటనలు వృత్తిలో, వ్యాపారపరంగా కూడా ఆకస్మికంగా ఎదురవుతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో కీచులాట్లు ప్రారంభమవుతాయి. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం పెరుగుతుంది. సానుకూల వార్తలు మహిళలు పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ప్రమాదాలు దూరం అవుతాయి. అవమానకర సంఘటనలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. ఆకస్మిక ప్రమాదాలు వచ్చినప్పటికీ త్రుటిలో తప్పించుకుని విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి మెల్లమెల్లగా అభివృద్ధిని పొందగలుగుతారు. విద్యార్థులకి క్రమశిక్షణతో విజయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. వివిధ రకాల సమస్యల్ని ఒకేసారి పరిష్కరించి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ ప్రయోజనాలు ఒకేసారి సాధించగలుగుతారు. కార్యసిద్ధి, కార్యసాధనలో అనుకూలతని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆదాయం సమాంతరంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆలస్యంగా పొందుతారు. విద్యా విషయాలు విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సంశయాత్మక నిర్ణయాల ద్వారా, తొందరపాటు చర్యల ద్వారా విమర్శలు చోటు చేసుకుంటాయి. వృత్తిలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. బలంతో కూడినటువంటి విషయాల ద్వారా ఆనందాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధికి దారితీస్తాయి. అనుకూల పరిస్థితులు గృహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. చేజిక్కించుకున్న అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. పరిశోధనలు ఫలిస్తాయి. నూతన విషయాలు వెలుగులోకి రావటం ద్వారా, పరిశోధన ద్వారా గుర్తింపు లభిస్తుంది.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆలోచన సంపత్తి, ఆలోచన విధి విధానాల్లో మంచి మార్పులు అభివృద్ధికి దోహదపడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు వేగవంతంగా చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యల్ని అధిగమించి తద్వారా విజయాలు సాధించాలని, బుద్ధితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వారసులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వారసులను ఏ విధంగా చూసుకోవాలో, వారసుల దోషాలు తొలగింపజేసుకోవటానికి ప్రయాణాల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క దిక్కుకు ప్రత్యేకమైన రోజుల్లో ప్రయాణం చేయరాదని, అలా చేయవలసి వస్తే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి ప్రయాణం చేయాలని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. తూర్పు దిక్కుకు శనివారము, సోమవారము ప్రయాణాలు చేయరాదని, పడమర దిక్కుకు ఆదివారం, శుక్రవారం ప్రయాణాలు చేయరాదని, అలాగే ఉత్తర దిక్కుకు మంగళ, బుధవారాలు ప్రయాణం చేయకూడదని, దక్షిణ దిక్కుకు గురువారం ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదని కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వారాల్లో ఆ దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ప్రత్యేకమైన పదార్థాలు ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్లే ముందు ఆహారంగా స్వీకరించి వెళ్ళాలని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. చేయకూడని రోజుల్లో చేయకూడని దిక్కువైపు ప్రయాణం చేయవలసి వస్తే ఆ శూల దోషాలను తొలగింపజేసుకోవటానికి ఆదివారం అయితే నెయ్యితో తయారు చేయబడిన పదార్థాలు, సోమవారం అయితే పాలు, మంగళవారం బెల్లము, బుధవారము నువ్వులు, గురువారం పెరుగు, శుక్రవారం గోధుమలు, శనివారం మినుములతో చేసిన పదార్థాలు, వీటిని ఆహారంగా స్వీకరించి వెళ్ళినట్లయితే శూలదోషాన్ని తొలగింపజేసుకొని ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఏ దిక్కుకైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఏ రోజైనా ప్రయాణం చేయవలసి వచ్చినట్లయితే కొన్ని ప్రత్యేకమైన ముహూర్తాలు ఉన్న సమయంలో ప్రయాణం చేసినట్లయితే ఆ దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ముహూర్తాలలో మొట్టమొదటి ముహూర్తం గోధూళి ముహూర్తం. గోధూళి ముహూర్తం అంటే ఏంటంటే సూర్యాస్తమయానికి 12 నిమిషాల ముందు కాలం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత 12 నిమిషాల పాటు ఉండే కాలాన్ని గోధూళి ముహూర్తం అనే పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో ఏ రోజైనా సరే ముఖ్యమైన కార్యక్రమాల మీద ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా అభిజిత్ ముహూర్తం అని ఒక ప్రత్యేకమైన ముహూర్తం ఉంటుంది. ఈ అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం ప్రారంభమవ్వటానికి 24 నిమిషాల ముందు ప్రారంభమై మధ్యాహ్నం ప్రారంభమైన తర్వాత 24 నిమిషాల పాటు కొనసాగి ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి కాలాన్ని అభిజిత్ కాలము అంటారు. ఈ అభిజిత్ ముహూర్తంలో ప్రయాణాలు చేసినా కూడా ప్రయాణాల పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి శూల దోషాలు ఉన్నప్పుడు గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ ముఖ్యమైన ప్రయాణాలు చేయండి, తప్పకుండా కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చేయకూడని తిథుల్లో కానీ చేయకూడని వారాల్లో కానీ ప్రయాణం చేయవలసి వస్తే నిర్గమనము లేదా నిర్ఘ్యము అనే ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలని చెప్పడం జరిగింది. ఈ నిర్గమనము లేదా నిర్ఘ్యమునే వాడుక భాషలో నెగ్యం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఎప్పుడైనా సరే చేయకూడని వారాల్లో కానీ తిథుల్లో కానీ ప్రయాణం చేయవలసిన పరిస్థితులు వచ్చిన తరుణంలో ముందుగానే మీరు ప్రయాణం చేసేటప్పుడు తీసుకువెళ్ళవలసిన వస్త్రాలను బంధువుల గృహాల్లో కానీ మిత్రుల గృహాల్లో కానీ ఉంచి
ప్రయాణం చేయకూడని రోజులో కూడా ప్రయాణం చేసినప్పటికీ ఆ దోషము అంటదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇలా బంధువుల ఇళ్లలో లేదా మిత్రుల ఇళ్లలో వస్త్రాలు ఉంచినప్పుడు, ఈ నిర్గమనము లేదా నిర్ఘ్యాన్ని ఉంచినప్పుడు 3 రాత్రులు పూర్తి కాకుండానే ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడే ఎటువంటి దోషము ఉండదు. కొన్ని ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం ఇలా నిర్గమనం ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కేవలం వస్త్రాలు మాత్రమే కాకుండా గొడుగు కానీ బియ్యం కానీ బంధువుల గృహాలలో లేదా మిత్రుల గృహాలలో మీకు సంబంధించినవి ఉంచి కూడా ప్రయాణం చేయవచ్చని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రయాణాల పరంగా శూలదోషాలు ఎదురైనప్పుడు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకొని శూలదోషాలు తొలగింపజేసుకొని వీలైనంత వరకు గోధూళి ముహూర్తంలో కానీ అభిజిత్ ముహూర్తంలో కానీ ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించినట్లయితే ప్రయాణాలన్నీ విజయవంతం చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రత్యేకమైన జ్యోతిష గ్రంథాలను అనుసరించి వివాహ పొంతన సమయంలో నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.